నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం గతంలో కొన్ని అమ్మవారి కథల గురించి చెప్పుకున్నాం. ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి కథలు ఇంకొంచెం మరికొన్ని చెప్పించండి అనేసి. అంటే మనకి ఆన్ స్క్రీన్ మీదే కాదు, తర్వాత బయట కూడా నన్ను చాలామంది అడిగారు, రమ్మగారితో ఇలాంటి స్టోరీస్ చెప్పించండి, చాలా బాగున్నాయి అనేసని. అలాంటి స్టోరీ ఏదైనా అంటే అమ్మవార్లకి సంబంధించి కానీ ఇంకా ఏమన్నా ఒక స్టోరీ, కొన్ని స్టోరీలు ఉంటే మనం చెప్పుకుందాం రమ్మగారు. తప్పకుండా జయ. ఇది కూడా నేను చాలా కాలం క్రితం చదివాను. అంటే ఇది ఎలా అవుతోందంటే, మన రచయితల పేర్లు తెలీదు, వారి కథలు ఏదో ఒక మాధ్యమాల్లో చెప్పటం, అది ఎంత మటుకు సరైన పని కూడా నాకు తెలియటం లేదు. అంటే ఏదైనా అభ్యంతరం వస్తుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇప్పటిదాకా రాలేదు. అంటే దాని ఏముంది, ఇప్పుడు మీరు చదివారు, మర్చిపోయారు. ఒకరు రాసిన దానికి ఇంకొకటి పేరు మనం పెట్టలేం కదా. మనకు తెలియనిది మనం చెప్పట్లేదు, అదే మీకు తెలియంది తెలియదు అని చెప్తున్నారు. నేను అనుకోవటం, నా ఫీల్ అయితే అదే. ఏదైనా అభ్యంతరం వస్తే చూద్దాం ఎలా వస్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు. మీరు నాకు ఒకరు వ్యూవరే అడిగారనమాట నన్ను, మీరు వాళ్ళ కథలు చెప్పేస్తున్నారు కదా, వాళ్ళు అంటే మిమ్మల్ని అడగరా, అదేంటి మా కథలు మీరు చెప్పుకుంటున్నారండి. నేను నా సొంత కథని చెప్పుకోవట్లేదు కదా, ఇది ఏ కథలు నా సొంతం కాదనే కదా చెప్తున్నాము. అంటే ప్రజలకు అందించడానికి ఎలాంటిదైనా చేయొచ్చని అనిపిస్తుంది. మరి చూద్దాం, ఏదైనా అలాంటిది. వక్రీకరించట్లేదు ఇక్కడ మనం వ్యక్తులను కానీ సంస్థల్ని కానీ లేకుంటే కమ్యూనిటీస్ని కానీ వక్రీకరించట్లేదు, ఉన్న మంచిని చెప్పుకుంటున్నాం కదా. అదే అదే చూద్దాం, మీరు అన్నట్లుగా అలాగే అనుకోవాలనే అనిపిస్తుంది. ఏదైనా చిన్న తేడా వస్తే అప్పుడు ఇక చూడాలన్నమాట దాని మీద ఎట్లా చేయాలి అని. అయితే ఇది చాలా కాలం క్రితం చదివిన కథే జయ. బహుశా నా ఎర్లీ కాలేజ్ డేస్ అయి ఉంటుంది. పాతకాలపు కథ అనమాట. ఒక బ్రాహ్మడి కథే ఇది కూడా. మామూలుగా ఈ దేవుడు బ్రాహ్మడు కనెక్ట్ అయ్యి ఉంటారా అని అడుగుతుంటారు. మీరందరూ బ్రాహ్మణుల పేర్లు ఎందుకు చెప్తారు అని కూడా ఒకళ్ళిద్దరు అడిగారు. అలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అంటే నేను కనెక్ట్ చేయలేదు, ఆ కథలు అట్లా దొరికినాయి, నేను ఆ రకంగా చదివాను. సో ఎలా చదివానో అలాగే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మార్చడానికి నేను ఎవరిని? రచయిత ఒకటి చెప్పినప్పుడు ఆ కథ నేను చదివాను, నేను ఇంప్రెస్ అయ్యాను, అది మంచి కథ, ఆ విషయాన్ని ఇంకొకరికి చెప్పాలంటే నేను మార్చేయకూడదు కదా. ఇప్పుడు కథనంలో మార్పు ఉండొచ్చు కానీ ఫ్రేమ్ మార్చే అవకాశం నాకు లేదు. ఎవరైనా సరే ఎవరు నేరేట్ చేసినా అలాగే చేయాలి. ఈ రోజులకి సరిపడా వేరొకరి కథని నేను మార్చేయలేను. నా కథ అయితే నేను ఏదో మార్చుకుంటాను అనుకోండి. అప్పుడు ఆ కాలంలోనట కలరా ఒకటి, మసూచి ఒకటి బాగా విపరీతంగా ఉండేవి. అది ఎలా వచ్చేది, కొంతమందికి తగ్గేది కూడా, కొంతమంది మరణించేవారు. వీళ్ళు మరణించటము తగ్గటము అవన్నీ కూడా వాళ్ళ శారీరక స్థితిగతుల్ని బట్టి కదా. వాళ్ళు హెల్తీగా ఉన్నారనుకో తట్టుకుని ఆగలిగే వాళ్ళు మెల్లిగా మక్వినైనా ఏదో మంది ఇచ్చేవారు. ఆ మందు కరెక్ట్ టైంకి కనుక డోస్ పడితే తగ్గి కూడా కొన్ని స్టోరీస్లో కానీ లేదా మూవీస్లో కూడా చూశాను. కొన్ని రాజ్యాలు పోయేవి. ప్లేగ్ వచ్చిన ప్లేగు కలరా వల్ల మసూచి వల్ల పోయేవి. అయితే ఏమైందంటే కుష్టు వ్యాధితోటి కమ్యూనిటీ అంటే కొంతమంది కొన్ని ఇళ్లలో వచ్చేందుకు అవకాశం ఉంది, ఊరంతా పోదు. ఇవేంటంటే అంటువ్యాధులు స్ప్రెడ్ అయిపోతాయి, నీటితోటి గాలితోటి స్ప్రెడ్ అయిపోతాయి. అయితే ఒక ఊళ్ళో మసూచి ఉంది, ఊళ్ళంతా నడుస్తుంది. అయితే ఆ ఊరిలో ఒక మోతుబరి అనకూడదు కానీ ఒక మాదిరి బ్రాహ్మణ కుటుంబం ఉంది. అయితే ఆయన ఊరంతా మహాగగ్గోలుగా ఉంది, చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితి. పెద్దమ్మవారు గడ్డలు, అంటే ఇప్పుడు మనం చికెన్ పాక్స్ అని చెప్తాం కదా, అమ్మవారు అంటాం, చిన్న అమ్మవారు అంటారు, కానీ పెద్దమ్మవారు అంటారు. మసూచి అంటే సూచికం, స్ఫోటకం మచ్చలు అంటారు. అది గుంటలాగా పడిపోతుంది అనమాట. అయితే ఈ మసూచి ఊరంతా ఉంది. ఉండేసరికల్లా ఏమైంది, ఈ బ్రాహ్మణ ఆయన ఏమి పనులు లేవు, అందరూ మన ఊరంతా గగ్గోలుగా ఉందన్నమాట. అయితే ఆ ఊరికి గ్రామదేవత గంగానమ్మ. అయితే ఈయన నడిచి వెళ్తూ ఆ గంగానమ్మ గుడి వాకిట్లో అరుగు మీద కూర్చునేసరికల్లా గంగానమ్మ వాకిలంతా నానాభీభత్సంగా ఉందిట. అంతా కోళ్ళు, వాటి మెడలు, నెత్తురు మహాభయంకరంగా ఉంది. వంగి అమ్మవారిని చూడ్డానికి కూడా ఆయనకి మనసులోకి బాధగా ఉందన్నమాట, భయంగా కూడా ఉంది. ఏమిటి ఇది, చక్కగా పసుపు కుంకాలు కాకుండా ఏ రక్తం ఏమిటని ఆయనకి చాలా దిగులుగా ఇదిగా ఉంది. ఇంతలో ఏమైందంటే ఆ ఊళ్ళో ఉన్న ఒక రైతు వచ్చాడు. వచ్చాడు, అతని మెడ మీద గొర్రె ఉంది, గొర్రెపోతుంది. పొట్టేలు చిన్న పిల్లని పెట్టుకున్నాడేమో, ఒక గొర్రెని పట్టుకొస్తే ఈయనకి ఎదురుపడ్డాడు. అడిగితే ఈయన, ఏమయ్యా ఎట్లా ఉంది రాజు, పిల్లవాడు కులాసాగా ఉన్నాడు అని అడిగితే, అయ్యా తప్పింది, గండం తప్పింది, అమ్మకు మొక్కాను, ఇదిగో ఆవిడకి ఇవ్వడానికి దీన్ని తీసుకెళ్తున్నానని చెప్పాడు.
చెప్పేసరికి లటక్ గుబ్బుక్కుమంది అనమాట ఆయనకి. ఇప్పుడు ఏది చూసి తను వెనక్కి తీస్తున్నాడు, అదే జరుగుతోంది అక్కడ కూడా. సరే ఇక ఏమీ అనలేక మరి ఎవరి మొక్కులు వాళ్ళవి, వాళ్ళ పద్ధతి ప్రకారం పిల్లాడి ప్రాణాల మీదకి వస్తే ప్రాణానికి బదులు ఈ ప్రాణం ఇస్తామని మొక్కుతారు. ఊళ్ళల్లో సంప్రదాయాలు పద్ధతులు, దాన్ని మనం ఒకళ్ళు కాదనేందుకు ఏమీ లేదు. ఈయన ఏం చేశారు, ఇంటి వైపుకి వచ్చారు. వచ్చేసరికల్లా ఇంట్లో నుంచి ఏడుపులు వినపడుతున్నాయి. తీరా చూసేసరికల్లా వాళ్ళ అబ్బాయికి కూడా ఒంటి మీద గడ్డలు కనపడ్డాయి. పిల్లవాడికి జ్వరం కాలిపోతుంది. ఒళ్ళు 13-14 ఏళ్ల పిల్లాడు. చాలా లేటుగా సంతానం ఆయనకి. ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక పుట్టాడు పిల్లాడు. ఇక ఇంట్లో మహా బీభత్సంగా ఉంది వాతావరణం. ఏదో మందేశారు, పిల్లాడు జ్వరం పేలిపోతుంది. 2వ రోజు సాయంత్రం మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళారు, గుడి దగ్గరికి వెళ్ళారు. గుడంతా ఎరుపు, మళ్ళీ అదే పరిస్థితి. అంతే మరి, ఊరంతా ఉన్నాయి, ఏం చేస్తారు. సరే 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, అలాగే ఉంది పరిస్థితి. 3వ రోజు 4వ రోజు సాయంకాలం, 4వ రోజు సాయంకాలం ఆయన మళ్ళీ గుడి వైపుకి వెళ్తే ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో, బాబు ఎలాగుంది పిల్లాడికి అని అడిగారు. అడిగితే ఇంకా ఏమీ గుణం కనపడలేదన్నాడు. మా వాడికి ఇలాగే ఉంటే ఎరుపేస్తానని మొక్కున్నాను బాబు, కాస్త తేడా కనపడింది, ఏం చేస్తావో నువ్వు అని ఆ ముసలావిడ చెప్పింది. చెప్పేసరికల్లా ఈయన ఏం చేశారు, ఆయనకు లోపల లటకమంటుంది, ఏం చేయాలో తెలియటం లేదు. ఊరంతా మొక్కులేమో కనపడుతున్నాయి. వంగి ఆ గుడి లోపలికి చూశారు. చూసేసరికల్లా అమ్మవారు గంగానమ్మ నవ్వు మొహం పెట్టిందిట ఈయన చూసి. ఎరుపు వేస్తావా బ్రాహ్మడా అని అడిగింది. అడిగేసరికి ఈయన ఏం చేస్తాడు, ఒక్కగానొక్క పిల్లాడు, ఈయన పెద్దవారు అయ్యారు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లవాడికి ప్రాణాల మీదకు ఉంది, ఏమో ఎటుపోతుందో చేద్దాం, ఏం చెయ్యాలి. తల ఆడిచ్చారు. ఆడిచ్చేసి వచ్చేశారు. 2వ రోజు సాయంత్రానికి జ్వరం జారింది. మెల్లిగా పిల్లాడు అమ్మ అన్నాడు, కాస్త మామూలు దాంట్లో పడ్డాడు, జ్వరం జారింది, పొక్కులు నెమ్మదించినాయి. పిల్లవాడు మెల్లిగా తర్వాత 7వ రోజుకో 6వ రోజుకో స్నానం చేయించారు, బాగుంది. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. మొక్కు తీర్చొద్దు, మొక్కు తీర్చాలి కదా. ఇన్ని రోజులు ఆయన వాకిట్లోకి వెళ్ళాల, గంగానమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఊరంతా కొద్దిగా సద్దు మణుగుతోంది, మెల్లిగా తగ్గుతుంటే సరే ఒకనాటి సాయంకాలం మొక్కు తీర్చడానికి సిద్ధపడి ఈయన అన్ని సంబారాలు సమకూర్చుకుని అమ్మవారి గుడికి గంగానమ్మకి ఎదురుకుండా వెళ్ళారు. ఈయన చూసేసరికల్లా ఆవిడ నవ్వింది. తెచ్చావా బ్రాహ్మడా ఎరుపు అని అడిగింది. అడిగితే ఆయన నవ్వాడు గుంభనగా. తెచ్చానమ్మా, తెచ్చాను అని చెప్పి సంచులేంచి ఒక ఎర్ర చీర, గుప్పెడి దోశల నిండా ఎర్రటి గాజులు, ఇంత కుంకుమ, ఇన్ని మందారాలు తెచ్చి పాదాల దగ్గర పెట్టాడు. ఆవిడ నవ్వింది గంగానమ్మ. ఆవిడకి తెలుసు నువ్వు ఎరుపు అడిగాను, నేను ఎరుపంటే నెత్తురేనా, వాళ్ళ ఎరుపది, ఈయన ఎరుపిది. అది ఇచ్చి వెనక్కి వచ్చేసాడనమాట. ఇంతే కథ. ఇది ఒక పేజీన్నరే ఉంటుంది. ఓకే, కనీసం నేను 16-17 ఏళ్ల వయసులో చదువుకుంటాను. అది ఎంత పట్టుకుందంటే, గంగానమ్మ నవ్వటం అంటే ఎలా నవ్వుతారు దేవుళ్ళు. నాకు కూడా అనుభవం ఉంది ఈ విషయంలో. విగ్రహం నాతోటి మాట్లాడడం నాకు కూడా తెలుసు. ఆ చిన్నతనంలో తెలియలేదు చెయ్య. అప్పుడు నేను ఈ కథ చదివినాడు. ఆ అమ్మవారు గంగానమ్మ అంటే సాధారణంగా కన్ను ముక్కు చెవి పెట్టిన సాధారణ విగ్రహంగా ఉండదు. సాధారణంగా ఒక బండరాయి, నాలుకో ముక్కో కన్నో ఒక రూపానికి ఏర్పరిచిన అమ్మవారుగానే ఉంటుంది. అందులోంచి ఒక నవ్వు బ్రాహ్మడికి కనపడిందంటే ఆయన ఎంత తదేక దృష్టి కలిగి ఉంటాడు. ఆ ఉన్న దాని మీద అక్కడ ఒక మూర్తిని, ఒక తల్లిని భావించగలిగాడంటే ఎంత భక్తి తత్పరత, ఎంత తదేక దృష్టి. ఇందులో మాతృమూర్తిని, ఒక అమ్మవారిని చూడగలిగాడంటే ఆయన ఎంత భక్తిపరుడు. ఆ వయసుకి నాకు ఎట్లా చూశాడు, ఆవిడ ఎలా నవ్వింది అని అనిపించేది. బాగా నేను పెద్దయ్యాక, నాకు కూడా భక్తిభావం ఎక్కువయ్యాక ఈయన నన్ను చూసి నవ్వుతున్నాడు, నన్ను పలకరిస్తున్నాడు అని నేను తెలుసుకోగలిగాను. అది తెలుసుకున్నాక ఈ కథలో వాళ్ళు చెప్పదలుచుకుంది ఒట్టి ఎరుపే కాదు, భగవంతుణ్ణి చూడగలగటం అనేది ఒక భావం గట్టిగా ఉందని నేను నమ్మాను. అది వెళ్తే ఒక దేవాలయానికి వెళ్తే అమ్మవారు ముభావంగా ఉందా, నవ్విందా అనేది పరిశీలించే బుద్ధి నాకు తర్వాత అలవడింది. నేను అలాగే చూస్తాను. ఆవిడ ఎలా ఉన్నారు అని, ఆవిడ ఏ మూడ్లో ఉంది, వచ్చావా అన్నట్టు పెట్టిందా, నువ్వు నా దగ్గరికి రాలేదు, వాళ్ళ ఇంటికి వస్తూ నన్ను చూడడానికి వచ్చావు, అలాంటి భావం నాకు చూపించింది చాలాసార్లు.
అద్భుతం. అంటే నా బుద్ధి దాని అంత లయం అవ్వడానికి అవకాశం వచ్చిందనమాట. దానికి దోహదపడినవి ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఇలా చూడొచ్చు, ఇలా తెలుసుకోవచ్చు. మనం ఒక దారి వెంట వెళ్తాం. ఏదైనా ఎలా నేర్చుకుంటాం మనం? మన ముందు ఉన్న ఒరవడిని చూసే కదా. ఖచ్చితంగా మనకే కొంతమందికి బలమైన భావాలు మనసులో కలుగుతాయి. భావజాలం అంటే తీవ్రమైన భావజాలం కొంతమందికి ఒరిజినల్గానే లోపలే పుడుతుంది. అట్లా లోపలే తీవ్రమైన భావజాలం పుట్టి భక్తులుగా మారిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, ఇప్పుడు మన త్యాగరాజుల వారు కానీ, మన అన్నమాచార్యుల వారు కానీ, వాళ్ళకి బలమైన భావనలు, ప్రగాఢమైన భావనలు, వాటిని బయటికి వ్యక్తీకరించడానికి వాళ్ళకి మంచి భాష, వ్యక్తీకరణకి వాళ్ళకి ఒక సాధనం దొరికింది. ప్రతి వాళ్ళకి అంత బలమైన భావన ఉండదు, కొంత ఉంటుంది భావన, కొద్దిగా ఉంటుంది. ఈ కొద్దిది ముందు వాళ్ళని చూసి మనం దాంట్లోకి వెళ్తాం. నేను అందులోకి వెళ్ళడానికి ఇలాంటి కథలు బాగా దోహదపడ్డాయని నేను అనుకుంటా. దుర్గాదాస్ కథ ఒకటి, అవును. తర్వాత ఇది రెండో కథ. దీని తర్వాతే నేను ఆ మంత్రం కథ చదివాను. మంత్రం కథ నేను బాగా పెద్ద అయ్యాక, నాకు 25-30 ఏళ్ళు వచ్చాకే. ఇవి నేను చిన్న వయసులో చదివినవే అనమాట. మేము మా ఊర్లో, మా పక్క ఊర్లో అంటే మా ముత్తాత గారు ప్రతిష్ఠ చేసిన నరసింహస్వామి దేవాలయం ఉంది. నేను ఎంతసేపు అక్కడికి వెళ్ళి ఆయన చూస్తున్నాడా లేదా అని చూస్తుండేదాన్ని. ఆ వయసులో నాకు అలా అనిపించేదనమాట. ఆయన చూస్తున్నారా, ఆయన నన్ను చూస్తున్నాడా లేదా, ఏదైనా నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడేమో చూడాలనిపించేది. స్టోరీలు చదవటం, కథలు చదవటం వల్ల అది వెతకడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఎప్పుడు ఆంజనేయ స్వామిని చూసినప్పుడు ఈయన ఏమైనా చెప్తున్నాడా మనకి, నేను ఎక్కడైనా మిస్ అయిపోతున్నానా అంటే ఎక్కడ మిస్ అయిపోతున్నానా అని కాదు, అసలు ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నాడా, నేను ఆయన్ని తెలుసుకోగలుగుతున్నానా లేదా అని. క్రమంగా వయసు వచ్చే కొందికి తెలిసింది. ఇప్పుడు ఇలాంటి కథలతోటి మనం పిల్లలకి సాధారణంగా ఇది చెప్పచ్చు. 10 ఏళ్ల లోపల పిల్లలకి కాదు, ఒక 15-18 ఏళ్ల పిల్లలకి, పెద్ద పిల్లలకి 25 ఏళ్ల పిల్లలు కూడా, అంటే ఆ పెద్దవాళ్ళు కూడా ఈ కథ తెలుసుకోవచ్చు. భక్తికి రకరకాల మార్గాలలో ఇదొక మార్గం. ఇది నా ఫేవరెట్ కథల్లో ఈ కథ కూడా ఎప్పుడూ నేను తలుచుకుంటూ ఉంటానన్నమాట. ఎరుపు ఇవ్వటం అంటే నీకు తెలిసిందే కాదు, నీకు తెలిసిందే కాదు, అమ్మవారికి ఇంకో ఎరుపు కూడా కావాలి. అదేమిటో నీకు తెలీదు, ఎవరికి ఏది తెలిస్తే అది ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లో అన్నం వండుకుంటాము, అన్నం వండుకుని నైవేద్యం పెడతారు, ఓ బెల్లం ముక్కేసి మేము అలాగే పెట్టుకుంటాం. దాని మీద నెయ్యి వేయటం, బెల్లం ముక్కేసి పెడతాం. పర్వదినాల్లో కొంచెం పెసరపప్పు వేసి వండి పెడతాం. ఒకళ్ళు పాయసం చేస్తారు, ఒకళ్ళు పొంగల్ చేస్తారు, ఒకళ్ళు అదేదో. అసలు ఆవిడకి ఏమి ఇష్టమో నీకు తెలుసా? ఇవన్నీ ఇష్టాలేనా? లలితా శాస్త్రంలో పాయసాన్న ప్రియా చెప్తారు, దధ్యన్నాసక్త హృదయ చెప్తారు, గుడాన్న ప్రీత మానస, ఎన్ని పదాలు ఉంటాయంటే ఆవిడకి బెల్లం అన్నం ఇష్టం, పులిహోర ఇష్టం, దద్దోజనం ఇష్టం. అక్కడి నుంచి ఇది కూడా మన ముద్గౌదనం అంటే పెసరపప్పు వేసిన కట్టి పొంగల్ లాంటివి ఎన్నో ఇష్టం. పాయసాన్నం మరీ ఇష్టం. నీకు చాతొచ్చింది పెడతాం, అంతే కదా. లేదా నీకు కుదిరింది పెడతాం. మీ ఇంట్లో ఏది ఉంటే అది అందుబాటులో ఉన్నది, ఏమీ లేకపోతే ఒక నిమ్మకాయ పెట్టి ఒక దండం పెడతాం. అది కూడా లేకపోతే చిటికెడు పంచదార కూడా లోపం అయితే నేనున్నా తల్లి, నన్నే పుచ్చుకో, నేనే నీ ఆహారాన్ని ఇవాళకి అని ఒక దండం పెడతాం. అంతే. ఎవరికి ఏది ఇస్తే, బుద్ధికి కలిగితే ఆలోచన, అది మనం ఇవ్వచ్చు. భగవంతుడికి ఇవ్వాలి అన్న ధ్యాస, అన్న ఆలోచన మనకి కలగాలి. పిల్లల్లో దాన్ని అలవలిగితే మంచిగా బాగుంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఒకటి అలవాటు పడుతుంది. మనం ఏమనుకుంటామంటే, హేతువాదులు వాళ్ళు చెప్తారు, ఆయనకి ఏదైనా లంచం ఇచ్చి నువ్వు తీసుకుంటున్నావా? దేవుడికి లంచం ఇవ్వటం కాదు, లంచం ఇవ్వటం అనేది వేరే కదా. దేవుడు నేనేమీ చదవకుండా నీకు కొబ్బరికాయ కొడతాను, నన్ను పాస్ చేయించు అని అడిగితే లంచం కదా. నా ప్రయత్నం నేను చేశాను, మా ఇంట్లో ఓ కొబ్బరికాయ అయింది, నీకు ఆ కొబ్బరికాయ కొడతాను, నీ ప్రయత్నం నాకు ఏదైనా సహాయం చేయి, నువ్వు కూడా నా కోసం కొంచెం ప్రయత్నం చేయి. 99% నువ్వు చేసి 1% దేవుడిని అడగటం, ఇది లంచం కాదు. దీన్ని లంచం అనడానికి వీల్లేదు. కాబట్టి ఈ రకంగా చేయొచ్చు, పిల్లలకి ఇది నేర్పించవచ్చు. ఇదొక చాలా మంచి కథ. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పా, నాకు ఇలా గుర్తుంది ఆ కథ. వారెవరో మహానుభావులు. మళ్ళీ ఈ కథకి రైటర్ని ఈసారి నేను అడగటం లేదు, నాకు పెద్దగా తెలుసుకోవాలన్న అత్యంత ఉత్సాహం కూడా లేదు. కథ బాగుంది, మంచి కథ. ఆయన ఎరుపుకి, అమ్మవారి కావాల్సిన ఎరుపుని ఓ ఎర్ర చీర, గాజులు, చక్కగా మందార పువ్వులు ఆయనకు తోచిన ఆయన సమర్పించగలడు. ఆ రకంగానే బ్రాహ్మడు దేనిదైనా మెడకోసి ఇవ్వగలిగే సామర్థ్యం ఆయనకి లేదా, ఆయన ఎదురు చూసి ఈయన కళ్ళుదిరి పడిపోతాడు ముందు. అది చేయలేడు. చేయగలిగిన వాడు అది చేస్తాడు, అది తప్పని చెప్పటల్లా. నీకు అది చాతొచ్చు, అది చేయగలిగిన వారు అదే చేస్తారు. చేయగలిగిన వాడు అదే చేస్తాడు. చేయలేని వాడివి నీకు చాతొచ్చింది చెయ్యి. అది చేసి ఆ అమ్మవారి నుంచి ఆయన బాకీ తీర్చేసుకున్నాడు అనమాట. చాలా బాగుంది రమ్మగారు, మంచి కథ.
ఒక నీతి కూడా అనిపిస్తుంది. ఒక మంచి అంటే ఒక మెసేజ్ ఉంది ఇందులో. దాన్ని ఫాలో అయితే మనం అంటే ఇప్పుడు నా బుద్ధికి ఒకటి అర్థమైంది, మీ ఎవరెవరి విధానాన్ని బట్టి వాళ్ళకి అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకే జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.